యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నవంబర్ 24 మరి మండేలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేశారు. లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మన ప్రభువు వెన్నంటుండి మరొక నూతనమైనటువంటి వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉదయకాల సమయంలో టీఎల్సీ అనుదిన ఆహారం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మరి ఎప్పట్లాగానే మరి మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ భాగాన్ని మీరు గమనించినట్లయితే 3 శ్రేష్టమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు అక్కడ ఉన్నటువంటి భావంలో నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. దేవుని బిడ్డలారా, మన దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని, దైవంలో ఉన్నటువంటి దైవత్వంలో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం మన దేవుడు ప్రేమ కలిగిన వారు అని. ప్రేమలోనే అనేకమైనటువంటి సుగుణాలు, అవి కేవలం దేవునిలోనే, మన ప్రభువులోనే మనం చూడగలిగినటువంటివి. అందుకని ఇక్కడ అంటారు భక్తుడు, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడవడు అని అంటాడు. చెయ్యి విడవడు. దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి ఆ ప్రేమ, ఆ కనికరం మన చెయ్యిని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఈ లోకంలో మనుషులు మన చెయ్యి విడిచిపెట్టవచ్చు, బంధువులు మన అనుకున్నటువంటి వారు మన చెయ్యి విడిచిపెట్టవచ్చు. ఒకవేళ మన చెయ్యి పట్టుకున్నట్టే ఉంటారు, కానీ పట్టుకున్నట్టే కనబడతారేమో కానీ మరి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్తారో, ఏ పరిస్థితులు విడిచిపెడతారో తెలియదు. కానీ మన దేవుడు మాత్రం ఆయన కనికరం చొప్పున ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఏ స్థలంలో కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టేటువంటి వారు కాదు. ఉదయకాల సమయంలో ఒకవేళ ఒంటరిగా చేయబడి, విడవబడి, ఎవరు లేనటువంటి వారుగా, ఎవరు కూడా మరి పట్టించుకోనటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన చేయితో నిన్ను పట్టుకుని ఉన్నాడు కాబట్టి నువ్వేమాత్రం కూడా అధైర్యపడి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. 2వ తలంపు, నిన్ను నాశనము చేయుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, మన దేవుడు ప్రేమ కలిగిన వారు అయినప్పుడు, మన దేవుడు కనికరం కలిగినటువంటి, కృప కలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు మన ఎందుకు నాశనం చేస్తాడు? మన యొక్క పతనం, మన యొక్క అంతం అనేటువంటిది ఎందుకు ఆయన కోరడు, ఆయన చేయడు. లోకంలో మన పతనం అనేటువంటిది, మన నాశనం అనేటువంటిది మనుషులు కోరచ్చు, స్నేహితులు కానీ, బంధువులు కానీ కోరచ్చు. కానీ మన దేవుడు మాత్రం మనం ఎప్పుడు కూడా ఆస్వాదించాలి అనేటువంటి, ఆయన మనం అభివృద్ధి చెందాలని కోరేటువంటి వారు మన దేవుడు. కాబట్టి దేవుడు నాశనం చేసేటువంటి వారు కాదు. మన సోదరులు, వారికి ముక్కోటి దేవతలను వారు చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా తక్కువైనప్పుడు వారి మీదకి వారి యొక్క ఉగ్రత వచ్చిందని చెప్తూ ఉంటారు. వారి మీదకి నాశనం అనేటువంటిది, వారి మీదకి హాని అనేటువంటిది కలిగిద్దని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు మాత్రం మరి ప్రేమ కలిగిన వారు కాబట్టి మనం ఎలాంటి వ్యక్తులు అయినప్పటికీ, ఎంత దూరంగా దేవునికి జీవించిన వారు అయినప్పటికీ కూడా దేవుని కనికరం, దేవుని యొక్క వాత్సల్యత మాత్రం ఆయన మన మీద నిత్యం కూడా కనపరుస్తున్నారు. 3వ తలంపు, తాను నీ పితరులతో చేసిన నిబంధనను
మరిచిపోను అనేటువంటి మాట. మన పితరులైనటువంటి వారికి దేవుడు ఏ నిబంధన అయితే చేశారో ఆ నిబంధన వారి పక్షాన్ని నెరవేర్చారు. నేడు మన పక్షాన్ని కూడా దేవుడు మరిచిపోకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మంచి తలంపు ఉంది, మరిచిపోడు అనేటువంటి మాట. మనుషులు, బంధువులు మర్చిపోయినా కానీ మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోయినటువంటి మహోన్నతుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఉదయం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈ మంత్లో మరి ఈ వీక్ అంతట్లో కూడా దేవుడు మన పక్షాన ఉండి మన చెయ్యి పట్టుకుని ఈ వీక్ అంతా నడిపించబోతున్నాడు. దేవుడు మన పితరులకు చేసేటువంటి నిబంధనని మన పట్ల దేవుడు స్థిరపరిచి మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల ఆయన నెరవేర్చగలిగినటువంటి రీతిలో దేవుడు తన కార్యాల ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో చేయి పట్టుకుని నడిపించాడు? దేవుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు చేయి పట్టుకుని నడిపించారు? ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సౌందర్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయును, నువ్వు జీవించే సంవత్సరం అధికమవుతో సెలవిచ్చినట్లుగా మరి దేవుడు తల్లిగారికి ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ నిండు వృద్ధాప్యం వరకు కూడా దేవుడు బలపరుస్తూ మంచి ఆరోగ్యం, ఆయుష్తో వారిని ఆస్వాదించునుగాక. ఆమేన్. అలాగే మరి జన్మదినం జరుపుకున్నటువంటి పాప జన్నీకి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరమును దయాకిరీటిని ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లుని జ్ఞాపకం చేసినట్లుగా మరి జన్నీకి ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ మరి విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో జన్నీని దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానాభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. కనికరం కలిగినటువంటి మా దేవుడు, మా మీద అమితమైనటువంటి అనురాగ ప్రేమను నిరంతరం నాయన మాకు దేవా అనుగ్రహించేటువంటి తండ్రి మీకు వందనాలు ప్రభువా. మా చేయి విడుచుకుండా నా ప్రభువా అయ్యా మా యొక్క అభివృద్ధిని మమ్మల్ని నిత్యం ఆస్వాదించేటువంటి మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పితరులకి నాయన ఏ నిబంధన చేసి వారి పట్ల స్థిరపరిచి నెరవేర్చారో ఆ నిబంధన మరొక నాయన మా పట్ల నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సీ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఈ వీక్ అంతా బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు వెన్నంటి నడిపించండి తండ్రి. ఏదైనా జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు ప్రభా సౌందర్యం గారిని బట్టి మీకు వందనాలు, మీరు అనుగ్రహించిన దయాకిరీటాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ నిండు వృద్ధాప్యం వరకు కూడా వారిని మీరు బలపరుస్తూ మీ కృపలో నడిపించండి. వారికి ఇచ్చేటువంటి నాయన మరి బిడ్డల్ని, వారి కుటుంబాలని మీరు ఆస్వాదించి వారి కుటుంబాలను మీరు బలపరచండి. ఇదేనో నాయన మరి పాప జన్నీని బట్టి మీకు వందనాలు, బిడ్డకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ మీ కృపలో వయస్సునందును, జ్ఞానమందును, మీదైందును వర్ధులకు సహాయించండి. వారి తల్లిదండ్రులు ప్రభు జాన్ మిల్టన్ దంపతులు మీరు ఆస్వాదించిన ఆయన వారి చిన్ని కుటుంబాన్ని మీరు బలపరిచి ఆర్థికంగా, ఆత్మీయంగా అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడండి గాక.